వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను రవి. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీజేపీ సింగరేణి భరోసా యాత్రను అడ్డుకున్న పోలీసులు సిఐ నాగరాజ్పై కేసు నమోదు. కాకినాడ జిల్లాలో రేపు పవన్ కళ్యాణ్ పర్యటన. ఈ అంశాలపై మరిన్ని వివరాలు హైదరాబాద్ నుంచి అజీం, ఆదిలాబాద్ జిల్లా నుంచి చంద్రశేఖర్, అమరావతి నుంచి శ్రీహరి, కాకినాడ నుంచి కామేశ్వరరావు ఫీల్డ్ రిపోర్ట్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాపుఘాట్ దగ్గర 83 ఎకరాల భూములో మూసీ ప్రాజెక్టు పనులకు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మూసీ పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి విజన్లో ఇదో మైల్ రాయ్ అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని పర్యావరణ, సాంస్కృతిక ప్రజా ఆస్తిగా మార్చడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ మూసీ ప్రాజెక్ట్. ఈ మూసీ ప్రాజెక్ట్ ఎప్పుడైతే నిర్మించాలనుకుంటుందో అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం అనేక ఇబ్బందులను ఫేస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏదైతే ప్రతిపక్షాల నుంచి కూడా అనేక విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. సో ఇదే సమయంలో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ సంబంధించిన అంశంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎందుకంటే అటువైపు మధు పార్కర్ అపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి నడుస్తుంది. అలాగే అక్కడ రక్షణ శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్ కూడా ఉంది. సో రక్షణ శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించి అనుమతి రావాల్సింది. సో ఈరోజు ఏదైతే రక్షణ శాఖకు సంబంధించినటువంటి అనుమతి కూడా లభించింది. సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రొసీడింగ్స్ కూడా ఏదైతే ఇప్పటికే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ సంబంధించి రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా ఏదైతే ప్రొసీడింగ్స్ కూడా రిలీజ్ చేసింది. అయితే 83 ఎకరాలు గోల్కొండ దగ్గర ఏదైతే 83 ఎకరాలు ఇవ్వడానికి రక్షణ శాఖ దీనికి ఒప్పుకుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే 533 కోట్లకు సంబంధించి విలువైనటువంటి భూమి మరొక చోట ఇవ్వాలని చెప్పి కూడా దీంట్లో ఒక కండిషన్ని కూడా పెట్టింది. సో ఇక్కడ ఇస్తున్నట్టు గోల్కొండ దగ్గర ఇస్తున్నట్టు ల్యాండ్ విలువ ఏదైతే ఉందో 83 ఎకరాల సంబంధించిన ల్యాండ్ విలువ 533 కోట్లు అవుతుంది. కాబట్టి దానికి సంబంధించిన విలువ అనేటువంటి ల్యాండ్ మరొక చోట ఇవ్వాలని చెప్పి కూడా రక్షణ శాఖ ఏదైతే ఒక కండిషన్ని కూడా పెట్టింది. సో బాపుఘాట్ పనులకు మొత్తానికి అయితే కేంద్రం నుంచి అనుమతి లభించిందని మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఎక్స్లో ఖాతాలో ట్వీట్ చేస్తూ కూడా ఇది ఒక మైలురాయి, ఇది ఒక అభినందనీయమని చెప్పుకుంటూ కూడా కేంద్ర రక్షణ శాఖకు, ఆర్మీకి, ఏదైతే భారత సైన్యానికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేయడం కూడా జరిగింది. సో ఇది ప్రజలకు ఒక ఆకర్షణీయమైనటువంటి ప్రాజెక్టుగా ఖచ్చితంగా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఏదైతే హర్షాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తాం. అయితే పూర్తిగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే ఈ మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించిన ఫేజ్ 1 ప్రాజెక్టుకు సంబంధించిన అంచనానే 6,500 నుంచి 7,000 కోట్ల వరకు ఉంటుంది. సో దీనికి సంబంధించి 13 కిలోమీటర్లు ఉంటుంది. హిమాయసాగర్ నుంచి కూడా ఏదైతే సుమారు ఇక్కడ ఏదైతే బాపుఘాట్ వరకు కూడా దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ జరగాల్సి ఉంటుంది. సో దీని మధ్యలో ఏదైతే కొన్ని ప్రాజెక్ట్స్ అంతా కూడా రక్షణ శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉండడం, అలాగే పర్యావరణకు సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకోవడం, అలాగే మధు పార్కర్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ రిడ్జ్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ వాసులకు ఏదైతే నష్టపరిహారం చెల్లించి వేరే చోటికి షిఫ్ట్ చేయడం, ఇలాంటి అనేక ఏదైతే ఇష్యూస్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. సో ఇవన్నింటినీ కూడా ఏదైతే దాటుకుని ప్రభుత్వం ముందడుగు వేస్తుంది, గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కేవలం గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం కూడా ప్రత్యేక నిధి కూడా ఇప్పటికే ప్రభుత్వం రిలీజ్ చేసింది. దాదాపు 395 కోట్లు రిలీజ్ చేసింది. ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ సంబంధించి అక్కడ ఏదైతే గాంధీ విగ్రహం ఉంటుంది, మ్యూజియం కడతారు, నాలెడ్జ్ హబ్ ఉంటుంది, ఇతర మౌలిక సదుపాయాలు ప్రజలకు ఆకర్షణీయంగా ఉండే విధంగా ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణానికి కూడా ఏదైతే ఉంటాయి. సో పూర్తిగా అయితే ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ విషయంలో అయితే ప్రభుత్వానికి ఏదైతే ముందడుగు పడింది అని చెప్పుకోవచ్చు. కేంద్రం నుంచి ఏదైతే రక్షణ శాఖ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది. ఆ ల్యాండ్ ఇవ్వడానికి వారు ఒప్పుకున్నారు. దానికి ప్రజలుగా ప్రత్యేక ల్యాండ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదైతే పాజిటివ్గా ఉంది. సో ఓవరాల్గా అయితే తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అనుకున్న విధంగా ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి మొదటి అడుగుకి అయితే పడిందని చెప్పుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి పనులు అతి త్వరలోనే ప్రారంభమవుతాయి. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కూడా మొదలవుతుంది. సో ఓవరాల్గా ఈ మొదటి ఫేజ్లో నిర్మించిన ప్రాజెక్ట్ని చూసి ప్రజలు ఖచ్చితంగా గర్విస్తారు, ఖచ్చితంగా ఏదైతే ఆకర్షణీయులు అవుతారు, ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉండాల్సిందే అని చెప్తారు. కాబట్టి రానున్నటువంటి ఫేజ్ 1 కాకుండా ఫేజ్ 2, ఫేజ్ 3 సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రభుత్వం అంతే దూకుడుగా ముందుకు వెళ్తుందని కూడా ఏదైతే ఒక రాజకీయ వర్గాల్లో, కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. రవి, రైట్ అజయం. అంటే చాలాసార్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటే మీడియా ముఖంగానే చాలాసార్లు కూడా కేంద్ర ప్రభుత్వం విమర్శల వర్షం కురిపించారు. మరో పక్క కేంద్రం అడ్డుపడుతుంది. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే మిగిలినటువంటి ఏ నదులైనా సరే అభివృద్ధి చేయడానికైతే మాత్రం కేంద్రం సహకరిస్తుంది, కానీ మూసిని ప్రక్షాళన చేస్తాము అంటే మాత్రం అడ్డుకుంటుంది అని చెప్పేసి. అయితే ఈ నేపథ్యంలో కేంద్రం ఈ యొక్క చొరవ తీసుకోవడంతో మొత్తానికి మూసి అభివృద్ధికి అయితే మాత్రం ఒక నాంది పలికిందనుకోవచ్చా అజిమ్?
ఖచ్చితంగా, ఎందుకంటే మనం చూసాం గతం నుంచి కూడా బీజేపీ వర్సెస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మధ్య ఏదైతే ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించిన అంశంలో అనేక మాటల యుద్ధం నడిచిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గుజరాత్లో చేసినటువంటి సబర్మతి సంబంధించిన ప్రక్షాళన చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం తెలంగాణలో మూసీతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు, పిల్లలు పుట్టని పరిస్థితి కూడా ఏదైతే కొంచెం మందిలో ఏదైతే ఇష్యూస్ మొదలయ్యాయి, అలాగే కొంచెం మంది అంగవైకల్యంగా పుట్టడం కూడా ఉన్నాయి. సో ఇలాంటి అనేక ఇష్యూస్ ఏదైతే ఇక్కడ మూసీ వల్ల ఏదైతే ఉంది, గతంలో ఈ మూసీ వల్ల అనేక మంది చాలా ఏదైతే అంటే ఉన్నటువంటి స్వచ్ఛత పర్యావరణం అంతా కూడా చాలా బాగుండేది, కానీ రాను కలుషితం అయిపోయింది. సో దీనికి సంబంధించి ఏదైతే ప్రక్షాళన చేసేద్దామని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం రాకపోవడం, అలాగే అక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా గుజరాత్లో ఏదైతే ఉందో అక్కడ మాత్రం ప్రక్షాళన చేసుకున్నారు వాళ్ళ నదులకు సంబంధించి, కానీ ఇక్కడ మాత్రం చేయనివ్వలేదని చెప్పి ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం నడిచింది. సీఎం కూడా అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి కావచ్చు, చిట్ చాట్ చేస్తూ కావచ్చు, ఖచ్చితంగా మూసీ ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాల్సిందే, ఎందుకంటే ఇది ప్రజల శ్రేయస్సు కోసం, రానున్నటువంటి తరాల కోసం ఇది ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఇదంతా పర్యావరణానికి సంబంధించిన అంశం కూడా, ఎందుకంటే ఇటు ఎన్విరాన్మెంట్ కూడా డెవలప్ అవుతుంది, అలాగే ప్రజల ఆరోగ్యం మెరుగవుతుంది, రానున్నటువంటి 100 ఏళ్ల వరకు కూడా ఉన్నటువంటి రానున్నటువంటి భవితకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. సో డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంటే రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇలాంటి అనేక అంశాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు ఏదైతే చెప్పుకుంటూ వచ్చింది. సో ఈ మేరకు ప్రభుత్వం ఏదైతే రక్షణ శాఖతో మాట్లాడుతున్నప్పుడు కూడా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖకు సంబంధించిన డిఫెన్స్ ల్యాండ్ కూడా సుమారు 83 ఎకరాలు ఉంది. సో ఆ పర్మిషన్ లేనిది ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి కూడా వీలు పడేది కాదు. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు కేంద్ర శాఖ నుంచే ఏదైతే దీనికి సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది. సో అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే డెవలప్మెంట్ విషయంలో ఒక అడుగు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నది కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన కంపెన్సేటివ్ ఆలోచన చేసింది, అది వేరే విషయం, కానీ పూర్తి స్థాయిలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం మాత్రం తను అనుకున్నటువంటి విషయంలో బీజేపీతో కావచ్చు కొట్లాడి, అలాగే ప్రతిపక్షాలతో కొట్లాడి తన ప్రాజెక్ట్ని మాత్రం ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమైనట్టు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజమ్.